ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశం ఇటు పొలిటికల్గా గాను అటు ప్రజల్లోనూ తీవ్ర చర్చ అయితే నడుస్తోంది. ప్రభుత్వమేమో ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తుల చేత ఆ కాలేజీలు పూర్తి చేయించి వైద్యం చేపిస్తాం మా పర్యవేక్షణలో అని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ప్రతిపక్షమేమో అలా చేయడానికి వీల్లేదు, అది ప్రభుత్వ ఆస్తులు, విద్యా వైద్యం అనేది పేద ప్రజలకి ప్రభుత్వమే అందించాలి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే అది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు ఎంతవరకు చేస్తారు, వాళ్ళ స్వలాభం కోసం కష్టపడతారు కానీ సేవ చేయాల్సిన అవసరం ఏముంది అనేది గట్టిగా వినిపిస్తోంది. మెడికల్ కాలేజీలు అనేది మొత్తం వైసీపీ హయాంలో 17 కాలేజీలకి శంకుస్థాపన చేస్తే 7 కాలేజీలు పూర్తయినాయి, ఇంకా 10 కాలేజీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ లోపల గవర్నమెంట్ దిగిపోవడంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి నిర్మాణం చేపట్టి వైద్యం అందిస్తామని చెప్తుంది. అసలు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం ప్రతిపక్షం ఇప్పటి వరకు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనే విషయాలు మనం ఒకసారి చూసినట్లయితే, మొత్తానికి దీని మీద ఇది ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని రేపింది. 1 కోటి సంతకాల పేరుతో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కేడర్ మొత్తం కూడా వైసీపీ ఇక్కడ మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రజల్లోకి ఈ ప్రైవేటీకరణ చేస్తే ఏం జరుగుతుందో అనే అంశాన్ని అన్ని పల్లెటూరుల్లో ప్రజలకు కూడా కేడర్ గట్టిగా బలంగా తీసుకెళ్ళింది. 1 కోటి సంతకాలు సేకరించడానికి కేడర్ వెళితే 1 కోటికి పైగా సంతకాలు వచ్చినాయని చెప్పి వైసీపీ చెప్పుకొస్తుంది. సో మొత్తానికి దీని నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా తన ప్రధాన నాయకులతో కలిసి గవర్నర్కి అందజేయడం అయితే జరిగిందనమాట నిన్న. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైనాయి, అన్నీ కూడా ప్రజలకు బాగా తీసుకెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తన వాయిస్ని వినిపించడంలో వెనకబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ తప్పు పడుతుంది ఒక ప్రతిపక్షం కాదు, వామపక్షాలు కూడా దీనిపైన బగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఇండిగో విమాన విషయానికి వస్తే అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం వల్ల ఒక రోజు మొత్తం ఒక 4-5 రోజుల పాటు విమానాలు ఆగిపోతే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మనందరం కళ్ళారా చూసాం. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అంశం మంచి చర్చలో ఉండగా ఈ ఇండిగో విమాన సంక్షోభం ఏర్పడటం ప్రజలకు మరింత చేరువైంది. ఈ విషయం ప్రైవేటీకరణ చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయా, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే వాళ్ళకి లాభాలు ఉంటే నడుపుతారు, లాభాలు లేకపోతే నడపరు అనే అంశం అయితే ప్రజలకు బాగా బోధపడింది. వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకి ఈ ఇండిగో సంక్షేమం విమానం అనేది ఒక ఉదాహరణగా బాగా చూపించింది ప్రతిపక్షం కానీ వామపక్షాలు కానీ. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణపై మొగ్గు చూపుతున్న విధానాలను బాగా ఎంటగడటానికి అవకాశాలు అనేది ఎగ్జాంపుల్ అనేది అంశం ద్వారా అర్థమైంది. సో ఇక నిన్న మరి గవర్నర్ను కలిసిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని అంశాలు అయితే లేవనెత్తారు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసిన పరిస్థితి అయితే ఉంది, కానీ వీళ్ళు స్ట్రైట్గా చెప్తారో లేదనేది చూడాలి. కానీ మన ప్రభుత్వం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం పైన ప్రతిపక్షాన్ని కొట్టిపడేస్తూ ఏవేవో చెప్పుకొస్తున్నారు, కానీ వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానాలని చెప్పకుండా పొలిటికల్గా దాన్ని డైవర్ట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. చూద్దాం ఇప్పుడు ఈయన ఏమంటున్నారు అనే విషయాలకు వస్తే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం అయితే ఆపనంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం. 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆయన ఏమంటున్నారంటే, చంద్రబాబు మీరు చేత కాకపోతే అలా వదిలేయండి కాలేజీలని, మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అక్కస్తోనే ప్రైవేటీకరణ చేయడం మంచిది ఆపటం ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని చెప్పి చెప్తున్నారు. బాబు అసంబద్ధత నిర్ణయాలు భవిష్యత్తు తరాలకి ఇది ఒక శాపంగా మారిందని కూడా ఆయన చెప్తున్నారు. అలాగే భూమి, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అన్ని ప్రభుత్వానివే, ఉద్యోగులు గవర్నమెంట్ వారే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులంట. ఇది స్కామ్ కాకపోతే మరేంటి, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇది మదరాపు ఆల్ స్కామ్ అంటే ఇది అన్ని స్కాములకు అమలాంటిదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారు. ఇది స్కామ్ కాకపోతే మరేమిటి, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇది మదరాపు ఆల్ స్కామ్స్. విద్యా కాలేజీలు ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే 1200 కోట్ల ప్రజాదానాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారంట. చూడండి, 1200 కోట్లు దోచిపెడుతున్నారంట. ఏది కొత్త విద్యా కాలేజీలు అలాగే ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకి
1200 కోట్లు ప్రజాధనాన్ని కూడా ప్రభుత్వం ఈ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఇస్తుందన్నమాట. ఆ మెడికల్ కాలేజీలను 5,000 కోట్లతో పూర్తి చేయొచ్చు. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, ఈ 17 మెడికల్ కాలేజీలని ఎంత 5,000 కోట్లతో పూర్తి చేయొచ్చు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కు వివరించాం. మా పోరాటం ఇంతటితో ఆగదు. న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేస్తాం. పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యే నేతలతో కలిసి గవర్నర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజల ఆకాంక్షల్ని గవర్నర్కు ఆయన నివేదించారనమాట. సో ఇక్కడ మన ప్రభుత్వం దగ్గర ఎంత బడ్జెట్ ఉందంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. 2 లక్షల కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో 2 లక్షల కోట్లు ఉంటే 5,000 కోట్లు వెచ్చించలేరా, వెచ్చించి కాలేజీలు పూర్తి చేయలేరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మా హయాంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డు, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులను టైప్ చేసాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేసాం. అవి ఇప్పుడు రన్నింగ్లోనే ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5,000 కోట్లు అనవసరం. మరి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయకపోతే వదిలేయండి, మేము వచ్చాక వాటిని పూర్తి చేస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఎవరైనా దీన్ని ఖండించగలరా? నిన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. మీకు అంటే ఈ మెడికల్ కాలేజీలని కోర్టులు కొన్ని ప్రైవేటీకరణ చేయడానికి కోర్టులు సమర్థిస్తున్నాయి, కేంద్రం సమర్థిస్తుంది, అంటే వాళ్ళకు కూడా మీరు బెదిరిస్తున్నారా అని చెప్పి అంటున్నారు. సమాధానం వాళ్ళు అడిగిందని చెప్పాలి. మీరు వాళ్ళని బెదిరిస్తున్నారా, వీళ్ళని బెదిరిస్తున్నారా అని కాదు. స్ట్రైట్ క్వశ్చన్ గవర్నమెంట్ని అడిగారు. గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. లేదా మంత్రి మీరుగా తప్పదలుచుకున్నప్పుడు దాంట్లో ఉన్న అంశాలను చెప్పాలి. మీరు వాళ్ళని అన్నట్టుగా అంటే వాళ్ళ మీద గుసుగొలుపుతున్నట్ట. ఈ అంశం తప్పని అందరికీ తెలుసు. ఎక్కడో రాజకీయం కాదు. ఇక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే వామపక్షాలతో సహా అన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఓకే, రాష్ట్ర చరిత్రలో ఇది ఒక గొప్ప ఉద్యమం. పార్టీ ప్రజాప్రతినిధుల నేతలతో సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అని చెప్తున్నారు. ఆ సంబంధిత సిబ్బందికి 2 ఏళ్ల పాటు వేతనాలు మరొక స్కామ్ అంట. ఇక్కడ చూడండి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేదే ఒక స్కాము, మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా మరొక స్కాము. చూడండి, ఇక్కడ 2 స్కాములు ఈయన బయటపెట్టినటువంటి అంశం. అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తారంట. ఇది సంచలన నిర్ణయం. స్కామ్కు పాల్పడిన వారిని జైలుకు కూడా పంపుతామంట. ఇది కఠిన నిర్ణయం. హెచ్చరికలు కూడా 2 నెలల్లోనే వారిపైన అన్ని చర్యలు ఉంటాయి. చంద్రబాబు గ్రాఫ్ డౌన్ కావడంతో కలెక్టర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవైన అని చెప్తున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ స్టాండ్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారు. ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని తన కార్యాచరణని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతానంటే అప్పలంగా దాన్ని నేను ఒప్పుకోను. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఎవడైతే ముందుకొచ్చాడో ప్రైవేట్ వాడికి ఖచ్చితంగా 2 నెలల్లో వాడి మీద కేసులు వేసి లోపల పెట్టి బోన్లో నిలబెడతాను అని చెప్తున్నాడు. ఇంకెవరు ముందుకు వస్తారు? సో ఏంటంటే పోరాట పట్టిమ అనేది చాలా తీవ్రంగా నేను భవిష్యత్తులో కూడా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఇంకోటి, కాన్ఫిడెంట్గా తను మళ్ళీ అధికారంలోకి వస్తే బోన్లో ఎక్కిస్తా అన్నాడు. ఎందుకంటే ఇది ఒక రకంగా దీనిపైన ముందుకు రావాలన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. మొత్తం మీద వైసీపీ గట్టిగానే స్టాండర్డ్గా ఉంది. ఎందుకంటే తన హయాంలో కట్టించిన కాలేజీలు ఒక వ్యక్తి అయితే దానికి వాళ్ళు ప్రచారం చేసుకోవటంలో అంటే ఇంత ప్రచారం వాళ్ళు చేయలేదు. వైసీపీ కూడా కట్టేసి అన్నిటిలాగానే లాంచ్ చేసి వదిలింది. కానీ కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ పేరుతో ఏదో వైద్య రంగంలో ఏదో మేము పొడిచేస్తున్నామని చెప్పి ఇదిలో వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత కూడగట్టడంలో వైసీపీ ఇక్కడ సక్సెస్ అయింది. చూద్దాం మరి నెక్స్ట్ ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుంటుంది, అలాగే ప్రతిపక్షం దాని మీద ఎలా పోరాటం చేస్తుందని.